హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మనం ఇప్పుడు ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. అది ఎలా ఉందంటే కొంచెం లాజిక్గా ఆలోచించే విధంగా ఉంటుంది. సో క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఒక సంఖ్యను రెట్టింపు చేసి 7 కలపగా అది 49 అయింది. సో ఆ నెంబర్ ఏది? ఓకేనా? అర్థమైందా క్వశ్చన్? ఒక నెంబర్ ఉంది, దాన్ని డబుల్ చేసి దానికి 7 యాడ్ చేయాలి, అప్పుడు అది 49 అయింది. సో ఆ నెంబర్ ఏది అంటున్నాం. సో మనకి ఇప్పుడు ఒక సంఖ్య ఏంటో అది మనకు తెలియదు. సో దాన్ని మనం ఏమనుకోవాలి? ఒక సంఖ్య అంటే దాన్ని ఎక్స్ అనుకోము. ఎక్స్, ఆ ఎక్స్ను రెట్టింపు చేసి 7 కలపాలి, అంటే డబుల్ చేసి 7 కలపాలి. సో ఇప్పుడు రెట్టింపు అంటే రెట్టింపు చేసి అంటే ఎక్స్ ఇంటూ డబుల్ అంటే ఎంత? రెట్టింపు అంటే 2 ప్లస్ 7 కలపాలి. 7 ఈజ్ ఈక్వల్ 49. ఓకే, డబుల్ చేసి అంటే మనకి ఇక్కడ ఒక ఈక్వేషన్ అనేది ఫామ్ కావాలి. ఓకేనా? ఎక్స్ ఇంటూ 2 ప్లస్ 7 ఈజ్ ఈక్వల్ 49. ఇది మనకి ఈక్వేషన్. సో దీన్ని బట్టి మనకు ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. సో ఇప్పుడు ఎక్స్ ఇంటూ 2 ఏమది? 2x ప్లస్ 7 ఈజ్ ఈక్వల్ 49. సో ఈ 2xని ఇక్కడనే ఉంచి ఈ 7ని ఇది ఎల్హెచ్ సైడ్ ఉంది, సో దీన్ని ఆర్హెచ్ సైడ్ తీసుకుపోతే ఏమది? ఇది ప్లస్ సింబల్ ఉంది, ఇటు వెళ్తే మైనస్ అవుద్ది. ఓకేనా? సో x to x ఈజ్ ఈక్వల్ టు 49 మైనస్ 7. 2x ఈజ్ ఈక్వల్ 49 మైనస్ 7 ఏమవుద్ది? 42 అవుద్ది. సో ఇక్కడ ఈ 2ని ఇటు సైడ్ తీసుకెళ్దాం, ఎక్స్ని ఇక్కడనే ఉంచి దీన్ని ఇటు సైడ్ తీసుకుందాం. ఇది ఇప్పుడు ఇటు వెళ్తే ఏమవుద్ది? ఇక్కడ దీన్ని ఇది మల్టిప్లై చేస్తుంది, ఇటు వెళ్తే డివిజన్ చేస్తుంది. సో 42/2, 2 2 4, 2 1 2 అంటే 21, అంటే x ఈజ్ ఈక్వల్ టు 21. అంటే మనకు ఆ నెంబర్ ఏంటి? 21 వచ్చింది. ఇప్పుడు మనం దీన్ని అలా సబ్స్టిట్యూట్ చేసి వద్దాం కరెక్టా కాదని. సో 21 ఈ దాంట్లో మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. 21 ఇంటూ 2 ప్లస్ 7 ఈజ్ ఈక్వల్ 49. 21 ఇంటూ 2 ఎంత? 2 1 2, 2 2 4, 42 ప్లస్ 7 ఈజ్ ఈక్వల్ 49. 42 ప్లస్ 7 49 ఈజ్ ఈక్వల్ 49. LHS ఈజ్ ఈక్వల్ RHS. ఓకే, సాల్వ్ అయింది కదా? సో ఇది ఆన్సర్. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.